ఇక్కడ చూడండి ఒకసారి. నాకు పని దొరకకపోవడానికి మతమే కారణమేమో మరి వాస్తవమే కదా. అందులో ఆయన చెప్పిన దానిలో తప్పేమీ లేదు. ఆయనను విమర్శించే వాళ్ళు కొంతమంది ఆల్రెడీ బీజేపీలో స్టార్ట్ చేశారు, అయినా కానీ దీని గురించి మాట్లాడదాం. సో మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేశాక కూడా వేరే వాళ్ళతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సినీ రంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించినటువంటి చిత్రం చావాకు సంగీతం అందించినటువంటి రెహమాన్ ఆ చిత్రం గురించి అలాగే బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ చావా ఒక విభజనవాద చిత్రం, సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకుని ఈ సినిమా సొమ్ము చేసుకుందని నేను భావిస్తున్నాను, కానీ ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు శాంబాజీ మహారాజ్ గురించి తీస్తున్న సినిమాకు పరిచయం గౌరవంగా భావించి అంగీకరించారు, కానీ సినిమాలో సుబానల్లా అల్హాముల్దిల్లా లాంటి పదాలు ప్రతికూల సందర్భాల్లో వాడడం నాకు ఎబ్బెట్టుగా తోచింది. గత 8 ఏళ్లుగా బాలీవుడ్లో నాకు పెద్దగా పని దొరకడం లేదు. బహుశా దీనికి మతపరమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ప్రస్తుతం సృజనాత్మక లేని వారి చేతిలో అధికారం ఉంది. సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరే వాళ్ళతో సంగీతం చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి అంటూ తెలిపారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మన దేశంలో మత విద్వేషాలు చాలా పెద్ద ఎత్తున పెచ్చిమిరిపోతూ ఉన్నాయి. ఈరోజు మొత్తం డివైడ్ అయిపోయింది దేశం అంతా కూడా. హిందూ ముస్లిం అనుకుంటా, హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనుకుంటా డివైడ్ అయిపోయింది. సో మనం మిగతా దేశాలు, చైనా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, వాళ్ళు అభివృద్ధి గురించి, టెక్నాలజీ గురించి, రాబోయే భవిష్యత్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మన దరిద్రం చూడండి. మనమేమో మతాల గురించి, కులాల గురించి మనం కొట్లాడుతూ ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో మన దేశం ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మన దేశం ఉన్నది. దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? టెక్నాలజీ గురించి, అభివృద్ధి గురించి మనం 140 కోట్లు ప్రజలు. ఈరోజు చైనాను మించిపోతోంది మన దేశ జనాభా. చైనానేమో ఆ దేశ జనాభాను కట్టడి చేసి టెక్నాలజీ పరంగా, లేకపోతే అభివృద్ధి పరంగా, లేకపోతే అసలు ఎంత దారుణంగా అంటే ఒక 2 సెకండ్లో 700 కిలోమీటర్లు వెళ్ళేటువంటి ఒక బుల్లెట్ ట్రైన్ను డిజైన్ చేసే స్థాయికి ఈరోజు చైనా పోయింది. అంటే మనం ఎక్కడున్నాం? ఏ స్థాయిలో ఉన్నాం మనం? ఇంకా మనం కులం, మతం అనుకుంటా మనం కొట్లాడుకుంటా ఉన్నాం. ఇక మన దేశం ఎక్కడ బాగుపడుతుంది? రేపటి రోజున ఇది ఇంకా విపరీతమైన పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. చైనాలో ఏదైనా సరే ఈరోజు మన ఇంట్లో వాడే ప్రతి ఐటెంలో, మన ఇంట్లో వాడే ప్రతి దాంట్లో కూడా 75% చైనా వస్తువులే. మనం చైనా అనగానే ఒక ఏదో లేకి వస్తువులా చూస్తూ ఉంటాం, కానీ ఆడ క్వాలిటీతో కూడుకున్నటువంటి, ఇన్నోవేటివ్తో కూడుకున్నటువంటి వస్తువులు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితి జరుగుతూ ఉంది. చైనాతో మనం కంపేర్ చేసుకోవాల్సిందే. వాళ్ళేమో అభివృద్ధి పరంగా ముందుకు పోతూ ఉంటే మనమేమో కులాలు, మతాలతో విదేశాలు రెచ్చగొట్టుకు ప్రజల మధ్య ఎవడు కనీసం మొన్న ఆ క్రికెటర్ ఎవరో ఉన్నారు, మహిళా క్రికెట్లో ఒక అమ్మాయి క్రిస్ట్ గురించి మాట్లాడితే ఆమెను ఎంత పెద్ద ఎత్తున ట్రోల్ చేసి చూడండి. ప్రపంచ ప్రఖ్యాత గ్రహించడానికి ఆమె చేసినట్టు ప్రయత్నం చూసినాం కదా మనం. ఆమె చేయబట్టి మనకు వరల్డ్ కప్ వచ్చింది మహిళా క్రికెట్లో. అలాంటి ఆమెను కూడా ట్రోల్ చేసి ఆమెను ఎంత దారుణంగా విమర్శించారో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆమెను కూడా వదిలిపెట్టలేదు వీళ్ళంతా మత దేశం వాళ్ళంతా. రేపు దేశంలో ఏది ఉండదు, అభివృద్ధి ఉండదు, టెక్నాలజీ అవసరం లేదు, మనకి ఏది అవసరం లేదు, పాలన అవసరం లేదు, అవసరం లేదు. మనం విదేశాలు రెచ్చగొట్టుకోవాలి, ఒకరికొకరు కొట్టుకోవాలి, తన్నాలి, చచ్చిపోవాలి. ఇవే జరుగుతూ ఉంటాయి. ఇంకేం ఉండదు మన దేశం. అందుకే చాలామంది విదేశాలకు పోవడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు అమెరికాలో 10 కోట్ల మంది ఉన్నారు, చైనాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఇక్కడ ఎక్కడ పడితే యూకేలో ఉన్నారు, ఎక్కడ పడితే కోట్ల మంది ప్రజలు వెళ్తున్నారు. ఎందుకంటే ఇట్లా దిక్కువాళ్ళ పరిస్థితి మన దేశంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ద్వేషంతో కళ్ళు మూసుకుపోయాడు కంగనా. ఈ కంగనాను కూడా, గీలాంటి హీరోయిన్ కూడా మీరు తీసుకొచ్చేసి ఆమె ఏంది బట్టలిప్పి అది చేసిన ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఆమె దేశం కోసం, ధర్మం కోసం అనగానే ఆమెను తీసుకుపోయి ఎంపీ చేసే. ఇది మన దేశం కోసం, ధర్మం కోసం. ఇట్లా ఉంది పరిస్థితి. ఆమె ఒక హీరోయినా? ఆమె హీరోయినే కదా. ఆమె ఏం చేసింది? ఆమె ఏం సినిమాలు చేసింది? ఏమైనా మంచి సినిమాలు చేసిందా? కథం. దేశం కోసం, ధర్మం కోసం అంగనే కథమే. ఎలాంటి పరిస్థితిలో నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడుతోంది.